జీఎస్టీ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ఏటా 15,000 రూపాయలు ఆదా అవుతున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2019 నుంచి 24 మధ్య ఒక రాక్షసుడు రాష్ట్రాన్ని పట్టి పీడించారని, అతని పీడను ప్రజలు వదిలించుకున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని, తన రాజకీయ జీవితంలో తాను ఎన్నడూ చూడని విజయాన్ని ప్రజలు తమకిచ్చారన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైకుంఠపాళి రావద్దని, ఒకవేళ వస్తే నాశనమవుతామన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఊపిరి పోసిందని, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అన్ని పనులు జరుగుతున్నాయన్నారు. వెంటిలేటర్పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టామని, రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే, కడాన మనందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభావంతో వచ్చి ఆ రోజు నరకాసురుడిని వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు. అందుకే ఈరోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటున్నాం. ఇది చూసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత మునుపు కూడా చరిత్రలో కూడా చాలామంది రాక్షసులుంటే ఆ రాక్షసుల్ని ఎవరూ ఓడించలేకపోతే, లేకుంటే వాళ్ళని తుదముట్టించలేకపోతే కడాన భగవంతుడే వచ్చి వాళ్ళని శిక్షించి సమాజాన్ని కాపాడారు. అలాంటి రాక్షసుడే మనం చూస్తే 1924లో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉంటే ప్రజలే ముందుకొచ్చి మేము నిమిత్త మాత్రులం, నేను కానీ మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ 3 పార్టీలు కూటమి పెట్టుకొని మేము మీ ముందుకు వస్తే ప్రజలు మీరు స్పందించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే నా రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూడలేదు. అలాంటి విజయాన్ని ఇచ్చారు.